హలో శ్రీమంతుడు. హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పుడు అనుకున్నాము సైకిల్ కొందాము, వాళ్ళకి ఒక యాక్టివిటీలా ఉంటుంది, బయటికి ఏమన్నా వెళ్ళి తీసుకురావాలన్నా ఈజీగా ఉంటుంది అని చెప్పి. బట్ అది లేట్ అయ్యి ఇప్పటికి కుదిరిందనమాట. ఇంతకుముందు ఉండేదిలేండి, ఇంక అది పాడైపోయింది. సో ఇంక అది వాచ్మెన్కి ఇచ్చేసి ఇంక ఇప్పుడు కొత్తది అయితే తీసుకున్నాము. కొత్తది ఏది వచ్చినా పూజ చేయకుండా మొదలు పెట్టాం కదా, సో ఇంక అందుకని చెప్పి సింపుల్గా పూజ అయితే చేసేస్తూ ఉన్నాను. ఇంక ఇదైతే అడల్ట్దే అనమాట, అంటే పెద్దవాళ్ళు కూడా తొక్కే సైకిల్. సో మా వారు, నేను, నాకైతే రాదులేండి సైకిల్, రాదు. సైకిల్ రాకుండా బైకు కారు నేర్చేసుకున్నాను. సైకిల్ అయితే చిన్నప్పటి నుంచి అసలు తొక్కలేదు. ఇప్పుడు నేర్చుకుందాం అనుకుంటున్నాను, చూడాలి ఎలా ఉంటుందో. సో అందుకని చెప్పి అందరికీ యూజ్ అయ్యేలాగా పెద్దదే తీసుకున్నాము. హాలిడేస్ కదా, షటిల్ అది ఆడుతూ ఉన్నారు కానీ అవుట్డోర్ గేమ్స్లో వాకింగ్కి రమ్మంటే రావట్లేదు. సరే ఇలా సైకిల్ ఉంటే కొంచెం సైక్లింగ్ అది చేస్తారు కదా అని చెప్పి మెయిన్గా ఆ పర్పస్ కోసం తీసుకున్నాము. పోరా శ్రీమంతుడానా? యా 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 బా. అలా మా వాళ్ళు ముగ్గురు చక్కగా సైకిల్ అయితే తొక్కేస్తూ ఉన్నారు. ఇంక ఇదైతే హనుమత్ జయంతి రోజు ఉదయం అండి. అస్సలు ఇది వేసవికాలమా వర్షాకాలమా తెలియట్లేదు అన్నట్టు ఉంది. అసలు హనుమత్ జయంతి రోజు, ఆ ముందు రోజు అయితే మనకి వర్షాకాలంలో ముసురులు వేస్తాయి కదా, అట్లా అనమాట. వేసవికాలంలో వర్షాలు అన్నట్టు అయిపోయింది. కానీ క్లైమేట్ మాత్రం భలే ఉంటుందిలేండి చూడటానికి. ఇంటి ముందు ఇలా పిండి ముగ్గు వేసుకోవటం అలవాటు అయిపోయాక చాక్ పీస్తో వేయాలని అనిపించట్లేదు. ఇదైతే ఇలా నిండుగా ఉంటుంది కదా చూడటానికి. సో అందుకని చెప్పి పిండి ముగ్గుతోనే వేసేస్తున్నాను మొత్తం. ఇది వరకు ఓన్లీ దేవుడి పాదాలు, కలువ పువ్వులు మాత్రం పిండి ముగ్గుతో వేసేదాన్ని కదా. ఇప్పుడు మొత్తం ముగ్గంతా పిండి ముగ్గుతోనే వేసేస్తున్నాను. అయితే చూసారు కదా అసలు ఎన్ని వస్తున్నాయో శంకు పువ్వులు. అయితే నాకు ఎంత సంతోషంగా అనిపిస్తుందో. ఒకప్పుడు వీటి కోసం ఎంతో ఎదురు చూసాను, ఎప్పుడు పూస్తాయా అని. ఇంతకుముందు అంతా అప్పుడొకటి వస్తున్నాయి, కానీ ఇప్పుడైతే ప్రతిరోజు చూసారు కదా ఇన్ని వస్తూ ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది. వర్షాల మహిమ అనమాట. మనం ఎంత వాటరింగ్ చేసినా కానీ ఆ న్యాచురల్గా వచ్చే ఆ వర్షం వాటరే మొక్కలకి ఒక పెద్ద ఔషధంలాగా పనిచేస్తుంది. కెమెరా క్లారిటీ, జాగ్రత్త. సో అలా కంటిన్యూగా వచ్చే వర్షాలు నాకైతే చాలా హెల్ప్ అయ్యాయి, చాలా సంతోషాన్ని కూడా ఇస్తూ ఉన్నాయి. ఇంక ఈ బ్లూ టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. నేను మా అమ్మాయి ప్రతిరోజు తాగుతూ ఉన్నాము. శంకుపూలు వస్తూ ఉన్నాయి కదా. అయితే ఇది నేను రీసెంట్గా తెలుసుకుంది ఏంటంటే ఐ సైట్కి కూడా మంచిదంట. సైట్ అన్నది మనకి ఇంకా పెరగకుండా కొంచెం మనకి విజన్ అన్నది ఇంప్రూవ్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుందంట. సో అందుకని చెప్పి మా అమ్మాయికి కూడా ఇస్తూ ఉన్నాను. ఇంతకుముందు నేను అప్పుడప్పుడు తాగేదాన్ని. ఇంక ఇప్పుడు రోజు పూలు వస్తూ ఉన్నాయి కదా, రోజు నేను మా అమ్మాయి ఇద్దరం తాగుతూ ఉన్నాము. హెల్త్కి చాలా మంచిది, దాని బెనిఫిట్స్ అందరికీ తెలిసినవే కదా. అయితే ఇలా ఐ సైట్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా లేడీస్కి సంబంధించిన కొన్ని పీరియడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవి సాల్వ్ అవడానికి కూడా హెల్ప్ అవుతుందంట. చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది కదా, అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. అయితే వీటిని ఎక్కువ మరిగించేయకూడదంట. మనం నీళ్లు బాగా వేడయ్యాక ఈ పువ్వులు వేసేసి ఒక్క నిమిషం మరగనిస్తే చాలు, చక్కగా పువ్వులకున్న కలర్ అంతా వాటర్లోకి రిలీజ్ అవుతుంది. ఇంకప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తాగేయటమే. నేనైతే దానిలో ఇంకేమి కలపట్లేదు, అంటే లెమన్, హనీ ఇలాంటివి ఏమి, డైరెక్టే తాగుతున్నాము. అస్సలు ఏం డిఫరెన్స్ ఉండదు, జస్ట్ వాటర్ తాగిన ఫీలింగే ఉంటుంది మనకి. బట్ దానివల్ల బెనిఫిట్స్ మాత్రం చాలా ఉంటాయి. మీకు దగ్గరలో కనుక దొరికితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా హనుమత్ జయంతి రోజు సింపుల్గా పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా మీకు తెలిసిందే కదా, నేను పెద్ద పూజలు అవి చేయను, చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా పూజ అంతా అయిపోయాక బ్రేక్ఫాస్ట్కి అయితే పునుగులు వేసేసాను. మా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు, సరే కదా అని చెప్పి పునుగులు వేశాను. అయితే ఇవాళ వీడియో ఈ ముందు రోజు, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ నుంచి ఆ ముందు రోజు బ్రేక్ఫాస్ట్ వరకు షేర్ చేస్తానంటే 24 అవర్స్లో వాట్ వి ఈట్ ఇన్ ఏ డే లాగా అనుకున్నాను. కాకపోతే ముందు దేవుడితో మొదలు పెడదామని చెప్పి ముందు రోజుది యాడ్ చేశాను అనమాట క్లిప్పు.
సో అట్లా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. అలాగే నేను కర్రీ పఫ్ కాదు ఎగ్ పఫ్ ట్రై చేశాను. అది ఎలా వచ్చింది అన్నది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఫస్ట్ టైం ట్రై చేశాను, ఆ సాటిస్ఫాక్షన్ అది ఉంది. బట్ అవుట్పుట్ ఎలా వచ్చింది అన్నది మీరే చూస్తారు కదా. మన థాట్స్ కూడా మారిపోవడానికి కూడా మన వెదర్ చాలా చాలా కోఆపరేట్ చేస్తుంది. సో ఈరోజు నిజంగా కొంచెం ఆ రొమాంటిక్ మూడ్లో కొంచెం హ్యాపీగా, కొంచెం టార్గెట్లు అవన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా మన కోసం మనం ఎంజాయ్ చేద్దాం. చిన్న బ్రేక్ తర్వాత బ్యూటిఫుల్ సాంగ్ కమింగ్ అప్. స్టే ట్యూన్ అండ్ డ్రైవ్ సేఫ్. నేను మీ భార్గవి ఆన్ మిర్చి. చాలా మాస్టర్ జస్ట్ మళ్ళీ మీ బేర్ బాడీ కనిపిస్తే మీరు ఒప్పుకోరు కదా. ఓకే, సో బ్యూటిఫుల్. విన్నారు కదా మిర్చి భార్గవి మాటలు ఎంత బాగున్నాయో కదా. క్లైమేట్ కూడా అసలు ఎంత బాగుందంటే చెప్పలేను. మాన్సూన్ మార్నింగ్ లాగా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. మాస్టారు టైం అయిపోతుంది. భార్గవి చెప్పింది మాత్రం అక్షరాల సత్యం కదా. ఎంత బాగా అనిపిస్తుందో ఇలాంటి క్లైమేట్ ఉంటే. అసలు అన్నీ మర్చిపోతాము. చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవడం, ఆ నేచర్లో కూర్చొని చక్కగా ఎంజాయ్ చేయడం, అసలు ఇంకా మనం ఇంకొక లోకంలోకి వెళ్ళిపోతాం అనిపిస్తుంది క్లైమేట్ ఇలా ఉంటే మాత్రం. ఇంకా మేమైతే వేడివేడి కాఫీతో డేనైతే స్టార్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ సాంబారు, ముందు రోజు చేసిన సాంబార్ ఉంది. సో ఇంకా అదే అనమాట. ప్రత్యేకంగా చట్నీ అంటూ ఏం చేయలేదు. ఇంకా మా అమ్మాయికి ఇష్టం, నాకు కూడా సాంబార్ ఇడ్లీ ఇష్టం. మా చిన్న పాప మాత్రం కారప్పొడితో తినేస్తుంది. సో ఎమ్మీ బ్రేక్ఫాస్ట్ అనే చెప్పాలి. డే అయితే ఇలా స్టార్ట్ అయింది. ఇలాంటి క్లైమేట్లో వేడిగా తినాలనిపిస్తుంది కదా. అందులో నచ్చిన ఫుడ్ తినాలంటే ఇంకా ఇష్టంగా ఉంటుంది. ఎవరన్నా చేసిస్తే బాగుంటుంది. ఆప్షన్ లేనప్పుడు మనకు మనమే చేసుకొని తిన్నాం అనుకోండి, అది కూడా ఇంకొక లెవెల్ సాటిస్ఫాక్షన్ కదా. సో ఇవాళ నేను కుక్ చేసినవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇలాంటి క్లైమేట్కి నేనైతే ఇంట్లోకి బయటికి తిరుగుతూనే ఉన్నాను. అసలు క్లైమేట్ అలా చూస్తూ ఉంటుంటే ఏదో హాయిగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా పనున్నా లేకపోయినా లోపలికి బయటికి తిరుగుతూ కాసేపు ఆకాశాన్ని చూసుకుంటూ, కాసేపు నా మొక్కల్ని చూసుకుంటూ, ఇంకా చెప్పాను కదా చక్కగా పువ్వులు వస్తూ ఉన్నాయి. వర్షాల వల్ల కొత్త చిగురులు వస్తూ ఉన్నాయి. తమలపాకు మొక్క కూడా ఎంత బాగా పెరుగుతుందో. మల్లె మొగ్గలు కానీ ఇవి కానీ అసలు ఉన్న కొన్ని మొక్కలైనా చూసుకుని మురుసుకుంటాను. అలా బయటే కూర్చుని ఉండాలని ఉంది కానీ అవ్వదు కదా, పనులు ఉంటాయి కదా. సో అందుకని చెప్పి కాసేపు అలా బయటికి లోపలికి తిరుగుతూ ఉన్నాను. ఇంకా లంచ్లోకి అయితే జీరా రైస్ చేసి దానికి కాంబినేషన్గా పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను. రైస్ కోసం అయితే బాస్మతి రైస్ నానపెట్టేసి ఉంచాను. ఇంకా కర్రీ కోసం అయితే టమాటో, ఆనియన్, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి అవన్నీ చక్కగా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఇంకా అవి చల్లగా అయ్యాక గ్రైండ్ చేసుకుని కర్రీ ప్రిపేర్ చేస్తాను. ఇంకా జీరా రైస్ కూడా చాలా సింపుల్గా అయిపోద్ది, అలాగే ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు కదా. సో ఒక పక్కన కర్రీ కుక్ అవుతూ ఉండగా జీరా రైస్ అయితే స్టార్ట్ చేశాను. ఫటాఫట్గా అయిపోతుంది కదా. ఇంకా కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి తీసుకుని దానిలో షాజీరా, జీలకర్ర వేసుకుంటున్నాను. అవి చక్కగా వేగాక ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇందులో చాలామంది అల్లం వెల్లుల్లి వేయరు కానీ బట్ నేనైతే వేస్తాను, కొంచెం ఆ ఘాటు తగిలితే బాగుంటుందని చెప్పి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను. అది బాగా ఫ్రై అయ్యాక కొంచెం కాజు కూడా వేసేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది కదా తినేటప్పుడు రైసు.
జీడిపప్పు చక్కగా వేగాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఫస్ట్ ఒట్టిగా రైస్ వేసి వేయించుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని మనం ఆ బియ్యాన్ని హై ఫ్లేమ్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు రైస్ పలుకు పలుకుగా వచ్చి బాగుంటుంది. ఇంకా అలాగే వేడి నీళ్ళు ఆల్రెడీ ఫిల్టర్లో టెంపరేచర్ సెట్ చేసి పెట్టుకున్నాను. సో ఇంకా వేడి నీళ్ళు అయితే ఇలా పోసేస్తున్నాను, సపరేట్గా మరగపెట్టిపోయాల్సిన అవసరం లేకుండా. ఫిల్టర్లోనే ఆప్షన్ ఉంది కదా మాకు హాట్ వాటర్ది. సో అది ఇంకా ఆ వాటర్ అయితే ఇదిగోండి 1కి 2 చొప్పునే పోసేస్తాను. ఎందుకంటే మా బాస్మతి రైస్ అవి కొంచెం పెద్దగా ఉంటాయి. సో అందుకని చెప్పి 1కి 2 పోసేస్తాను. యాక్చువల్గా ఇందులో నిమ్మరసం పిండుకుంటే ఇంకా బాగుంటుంది కానీ బట్ నా దగ్గర లేదు. ఇంకా మూత అయితే క్లోజ్ చేశాను. అక్కడ కొంచెం ప్రెషర్ అది బయటికి పోతుందని చెప్పి చిన్న లవంగంతో క్లోజ్ చేశాను అనమాట. అది హోల్ అది ఉంది ప్రెషర్ బయటికి పోవడానికి. సో అందుకని చెప్పి అది క్లోజ్ చేసి సిమ్లో పెట్టేశాను. రైస్ అయితే చక్కగా అయిపోయింది. అలాగే కర్రీ కూడా చక్కగా కుక్ అయిపోయింది. కొంచెం క్యాప్సికమ్ కూడా వేశాను కర్రీలో. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా అలాగే కర్రీలోకి నేను ఫ్రెష్ క్రీమ్ అవి బయట నుండి ఏం తీసుకురానండి. ఇంట్లో పాలమీగడే చక్కగా బీట్ చేసి వేసేసుకుంటాను. సో ఇంకా దించే ముందు పాలమీగడ అది వేసేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను. చూస్తున్నారు కదా లంచ్ ప్లేట్ యమ్మీగా జీరా రైస్ విత్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ, అలాగే యమ్మీగా జున్ను ముందు రోజు ప్రిపేర్ చేశానులేండి, కొంచెం ఉంది. సో ఇంకా దాంతో ఎంజాయ్ చేసాం అనమాట. అయితే మన ఫ్యామిలీ మెంబరు ఒకసారి జున్ను ప్రిపరేషన్ చూపించండి అని చెప్పి అడిగారు. బట్ ఇప్పుడైతే షేర్ చేయట్లేదండి. కుదిరితే కమింగ్ డేస్లో ప్రిపేర్ చేసినప్పుడు షేర్ చేస్తాను. పిల్లలకైతే పెట్టించేసాను. ఇంకా నేను కూడా యమ్మీగా తినేస్తాను. వేడివేడిగా తింటేనే మనం ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయగలం. ఇలాంటి రైస్ ఐటమ్స్ దట్టు ఇలాంటి క్లైమేట్లో వేడివేడిగానే తినాలి. అలా బయట వాతావరణాన్ని చూసుకుంటూ లంచ్ అయితే బయటే చేశానులేండి. ఇంకా మీతో అది షేర్ చేయలేదు కానీ చాలా బాగా అనిపించింది చక్కగా అక్కడ కూర్చొని లంచ్ చేయడానికి. ఇంకా కొన్ని అయితే బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను. ఇంక ఇలాంటి క్లైమేట్లో పిల్లల్ని బయటకు పంపాలన్నా ఇదిగా అనిపించి సో ఇంకా ఆర్డర్ పెట్టేశాను అనమాట. చాలా అసలు అంటే డ్రిజుల్ అవుతూనే ఉంది వర్షం మార్నింగ్ నుంచి అలా కంటిన్యూగా. ఇంకా కావాల్సిన థింగ్స్ కొన్ని ఉన్నాయి. ఇంకా ఫస్ట్ ఎగ్స్ అయితే వాటిని అక్కడ పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా చెప్పాను కదా ఎగ్ పఫ్ చేస్తానని. మెయిన్గా దానికోసం మైదా కావాలి. సో మైదా కోసం అని చెప్పి ఇంకా రిమైనింగ్ థింగ్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి అన్నీ చూసుకుని ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే మనకి 199 కనుక బిల్ చేయకపోతే మళ్ళీ డెలివరీ ఛార్జెస్ అవి ఇవి అని వేస్తారు కదా. సరే ఎందుకులే కావాల్సిన థింగ్స్ అన్నీ ఏమన్నా ఉంటే ఒకసారి అని చెప్పి చెక్ చేసుకుని పెట్టాను. బెల్లం పౌడర్ అయిపోయిందనమాట. మా పిల్లల దగ్గర నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే నేను అయిపోయిందని షుగర్ వేస్తున్నా కూడా వాళ్ళు వద్దమ్మా బెల్లం పౌడరే వేయి అని చెప్పి అంటూ ఉన్నారు. మెయిన్గా వాళ్ళు అంత ఇదిగా ఉన్నప్పుడు నేను ఎందుకు వాళ్ళని ఇది చేయాలి మళ్ళీ అని చెప్పి బెల్లం పౌడర్ అది కూడా ఆర్డర్ పెట్టేశాను. మా వాళ్ళైతే బూస్ట్ కూడా లేకుండా ఒట్టిగా తాగేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో ఇంకా మెయిన్ ఇంకా వాళ్ళ కోసం ఇంకా బెల్లం పౌడర్ అది పెట్టాను. ఇంకా మైదా పిండి, అలాగే నూడిల్స్ చేద్దాం నెక్స్ట్ డే కోసం వెజ్ నూడిల్స్ అని చెప్పి స్ప్రింగ్ ఆనియన్, క్యాబేజ్ అది ఆర్డర్ పెట్టాను. ఇంట్లో క్యాప్సికమ్ అవన్నీ ఉన్నాయి. సో ఇంకా దానికోసం అవి అలా అన్నీ కలిపి 199 అయ్యేలాగా చూసుకుంటాను అనమాట. ఎప్పుడన్నా పెట్టినప్పుడు ఊరికే ఎందుకు పే చేయడం, మనకేమన్నా వెజ్జెస్ కానీ ఫ్రూట్స్ కానీ లేవా అని చెప్పి చూసుకుని ఆర్డర్ చేస్తాను. చాలా తక్కువ అంటే తక్కువలేండి. నేను బ్లింకిట్లో ఎప్పుడో వన్స్ ఇన్ ఏ వైల్, చాలా రేర్ అంటే రేరు, మ్యాక్సిమం మేము వెళ్ళి తెచ్చుకోవడానికే ఇష్టపడతాము. సో ఇలా ఆన్లైన్లో ఇవి అంత నచ్చవు కూడా. మెయిన్ వాళ్ళు ఏమి ఇస్తారో ఏంటో అని అదొక భయం. బట్ ఇంకా తప్పదు, అప్పుడప్పుడు మనకి ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు కదా. రేపు నూడిల్స్ చేద్దామని ఇంకా చూస్తున్నారు కదా. ఎగ్ పఫ్ కోసం పిండి అయితే కలిపేసుకుంటున్నాను, మైదా పిండి. అయితే నేను దానిలో నూనె వేసి కలపలేదు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పిండి కలిపేటప్పుడు కూడా దానిలో నూనె కానీ లేదంటే బటర్ ఏదన్నా వేసుకోవాల్సింది. ప్లెయిన్గా జస్ట్ వాటర్ అండ్ సాల్ట్ వేసి కలిపేశాను. తర్వాత పిండిని ఇలా చాలాసేపు మిక్స్ చేశాను అనమాట. సో మనకి ఆ లేయర్స్ లాగా రావడానికి పిండిని ఇలా ఎక్కువసేపు బాగా మిక్స్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది అన్నారు. సో అందుకని చెప్పి చాలా అంటే చాలాసేపు ఇలా కలిపాను కానీ బట్ అవుట్పుట్ మాత్రం నేను అనుకున్నంత బాగా రాలేదు. కానీ మా వాళ్ళకి నచ్చింది, అది చాలు. నేను చేసిన మిస్టేక్ ఏంటన్నది కూడా చెప్తాను మీతో. ఈ పిండిని చూసారు కదా, ఇంత బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట.
ఇంకా దాన్ని చక్కగా కలిపేసిన దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే నానితేనే మనకి స్మూత్ అవుతుంది పిండి, కొంచెం ఆ లేయర్స్ అవి కూడా వస్తాయి అని చెప్పి ఇంకా ముందే కలిపేసి పెట్టేసుకున్నాను. ఇంక ఇవి చేయడానికి బటర్ కావాలి కదా, ఇంకా రెడీమేడ్ బటర్లు అవి ఎందుకులే ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని చెప్పి మీగడైతే తోడు పెట్టేశాను ముందు రోజే. ఇంకా అది మజ్జిగ అది చేయాలి. సో ఈలోగా ఎగ్స్ కూడా బాయిలింగ్కి పెట్టేశాను. ఇంకా మీగడ చేస్తే ఆ వచ్చే వెన్నతో ఈ కర్రీ పఫ్ కాదు ఎగ్ పఫ్, నాకేంటో కర్రీ పఫే వస్తుంది. సో ఎగ్ పఫ్ చేద్దామని చెప్పి మెయిన్గా నేను అవెన్ కొన్నది కూడా ఇందుకే అనమాట, ఈ ఎగ్ పఫ్స్ ఇవి చేయడానికి. పిజ్జా కానీ పిల్లలు ఇష్టంగా తింటారు, మా వారు కూడా పఫ్స్ అవి ఇష్టంగా తింటారు. సో ఇంకా బయట పఫ్స్ సంగతి మనకు తెలిసిందే కదా, అదేదో ఫ్యాట్ వాడతారు, అది ఏంటన్నది కూడా ఎవరికి తెలియదు, ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. బట్ ఇంకా మనం ప్రిపేర్ చేసుకోలేక ఇంక అప్పుడప్పుడు అవి తింటూ ఉంటాంలేండి. కానీ అందుకే అనమాట నేను ఇంట్లో ప్రిపేర్ చేద్దామని చెప్పి మెయిన్ కొన్నదే దానికోసం. ఇప్పుడు ఇన్నాళ్ళకి ట్రై చేయగలిగాను, బట్ ఇది చాలా టైం టేకింగ్ అండి ఈ పఫ్స్ ప్రాసెస్ మాత్రం. ఎంత ఓపిక్గా చేస్తే అవుట్పుట్ అంత బాగా వస్తుందని నాకు అర్థమైంది. సరే, ఇంకొక పక్క పనులు అవుతూ ఉన్నాయి, కొంచెం టీ తాగాలనిపించేసింది. చెప్పాను కదా క్లైమేట్ అలా డిమ్గా ఉంటే తాగాలనిపిస్తుంది కదా. ఇంకా 3కే ఏమో టీ పెట్టేసుకుంటున్నాను. ఇంకా సరే టీ తాగేసి పని మొదలు పెడదామని చెప్పి ఫస్ట్ టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పిండి కలిపేశాను కాబట్టి ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి కాబట్టి ఇంకా బటర్ అది ప్రిపేర్ చేసుకుని ప్రాసెస్ మొదలు పెట్టేయచ్చు. సో దానికన్నా ముందు కొంచెం టీ తాగేసి తర్వాత పనిలో పడిపోతాను. ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు, వాళ్ళకి ఏమైనా చేసి పెట్టాలని చెప్పి నా ప్లాన్స్ నాకుంటే, మా పిల్లలు నా మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకి నచ్చినవి వాళ్ళు కూడా చక్కగా చేసుకుంటూ ఉన్నారు. డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉన్నారు స్నాక్స్ అలాంటివన్నీ హాలిడేస్లో. సో చక్కగా వాళ్ళు కూడా బాగా ఎంగేజ్ అవుతూ ఉన్నారు. అయితే మన ఫ్యామిలీ మెంబరు మా పిల్లల రొటీన్ అది షేర్ చేయమన్నారు. కుదిరితే కమింగ్ వీడియోలో షేర్ చేయడానికి చూస్తాను, బట్ మా వాళ్ళకి అంత నచ్చదనమాట. బట్ కొన్ని అలా కుదిరితే వాళ్ళు అసలు ఆ సెలవుల్ని ఎలా ఎంగేజ్ చేస్తున్నారు ఏంటన్నది అయితే షేర్ చేస్తాను. ఇక మా పెద్ద పాప అయితే ఊలుతో, అదేనండి క్రోచెట్ ఏదో అంటారు కదా అఫీషియల్గా, సో దాంతో చక్కగా బొమ్మలు అవి చేస్తూ ఉంది. కొన్ని మీతో ఆల్రెడీ షేర్ చేసి ఉన్నాను కదా, ఆ తర్వాత ఇంకా మంచిగా చాలా చేసింది. అవన్నీ కూడా కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను. అసలు ఇప్పుడు ఈ ఇంగ్లీష్ పదాలకి మనం పిల్లలు వాడుతున్నారు కదా అని మనం కూడా అదే వాడుతూ ఉన్నాం అనుకోండి, అసలు దానికి తెలుగులో ఏమంటారో కూడా పిల్లలకి తెలియదు, అలాగే మర్చిపోతారు కూడా. అందుకని మా పిల్లలు అది క్రోచెట్టో ఏదో అన్నా కానీ నేను మాత్రం ఊలు అని అంటూనే ఉంటాను. అంటే దానికి వాళ్ళకి ఆ పదం తెలుగులో ఏమంటారో కూడా తెలియాలని చెప్పి. సో అట్లా అంటే మనం ఇంగ్లీషు చదవద్దు తెలుసుకోవద్దు అని కాదు కానీ, బట్ మనకి తెలుగులో దాన్ని ఏమంటారో కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి కదా. అందుకని ఏదైనా వెజిటబుల్ అయినా ఏ థింగ్ అయినా ఏదైనా వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పినా నేను దాన్ని తెలుగులో కూడా చెప్తూ ఉంటాను. ఇంకా చూస్తున్నారు కదా పిండి అయితే నానిపోయింది, నేను వెన్నది కూడా తీసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఇంకా దీన్నైతే మనం లేయర్స్గా చేసుకోవాలన్నమాట. ఎన్ని టైమ్స్ చేస్తే పఫ్స్ అన్నవి అంత బాగా వస్తాయి. చపాతీ చేసుకోవడం, దానికి వెన్న అప్లై చేయడం, మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి 4 పార్ట్స్గా అంటే క్లోజ్ చేసి మళ్ళీ దాన్ని చపాతీలాగా చేసుకోవడం, మళ్ళీ లేయర్స్గా వేసుకోవడం, అలా నేనైతే 5-6 టైమ్స్ చేసినట్టున్నాను.
ఇంకా ఎంత చేసినా బాగా వచ్చేస్తుందిలే అన్న ధీమాతో 5-6 టైమ్స్ కాపేసినట్టున్నా. కానీ నేను చేసిన మిస్టేక్ అదే. అది 10 నుంచి 15 టైమ్స్ చేస్తే అప్పుడు కొంచెం మనకు ఆ పఫ్ టెక్స్చర్ అది వస్తుందంట. బట్ నేను ఏం కాదులే అనుకుని నాకు నేను ధీమాగా 5-6 టైమ్స్ కాపేశాను. ఎంత మనం బాగా పర్ఫెక్ట్గా చేసినా బయట పఫ్స్ అంత టెక్స్చర్ అది అయితే ఇంట్లో రాదు. ఎందుకంటే వాళ్ళు వాడే ఆ ఫ్యాట్ సంథింగ్ ఆ బటర్ ఏదో దాని మహిమ అనమాట. దట్టు నేను ఇందులో వంట సోడా ఇలాంటివి ఏమీ వేయలేదు. బటర్ పిండి కలిపేటప్పుడు కూడా ఆయిల్ అది వేయలేదు కదా, జస్ట్ బటర్ మాత్రం ఆ లేయర్స్కి అప్లై చేశాను అంతే. అది కూడా మళ్ళీ ఎక్కువ బటర్ ఏం కాదు. సో మేబీ దానివల్ల అనుకుంటా నాకు అంత లేయర్స్గా రాలేదు. కానీ టేస్ట్ మాత్రం ఎక్కడికి పోతుంది చెప్పండి. మనం చక్కగా ఇంట్లో చేసిన వెన్న అప్లై చేసాము, స్టఫింగ్ అది కూడా చక్కగా హైజీన్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది. సో టేస్ట్ అయితే బాగుంది. మెయిన్గా మా వారు కూడా చక్కగా నచ్చింది, బాగుంది అన్నారు. మెయిన్గా మా పిల్లలైనా మా వారైనా నన్ను డిసప్పాయింట్ చేసేలాగా మాట్లాడరండి. అంటే ఏదన్నా చేసినా ఎలా ఉన్నా నాకు బాగుందని ఫీడ్బ్యాక్ ఇస్తారనమాట. మరీ వరస్ట్గా ఉంటే మాత్రం బాగుందనర్లేండి, ఇలా అయింది అంటారు. బట్ నేను చేసిన అటెంప్ట్ని మాత్రం చక్కగా అప్రిషియేట్ చేసి బాగుంది, నెక్స్ట్ టైం ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తారు. అది చాలు నాకు ఆ ఎంకరేజ్మెంటు. ఇంక ఈలోగా ఆనియన్ అది కూడా కర్రీ రెడీ చేసుకున్నాను. జస్ట్ ఆనియన్ కర్రీ అనమాట. ఇంకా దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసాను అంతే. సో ఇంకా ఆనియన్ కర్రీ రెడీ చేసుకుని ఇంకా మనకి ఇదైతే రెడీ అయిపోయింది కదా, పఫ్స్ షీట్స్ అనమాట. యాక్చువల్గా అఫీషియల్గా చెప్పాలంటే పఫ్ షీట్స్ అవి బయట అవైలబుల్గా రెడీమేడ్ ఉంటాయి కానీ బట్ అవి వద్దనే నేను ఇంట్లో ప్రిపేర్ చేద్దామని చేశాను అనమాట. సో ఇంకా స్టఫింగ్ అది పెట్టేసుకుని ఎగ్ కూడా పెట్టి నాకు తెలిసిన ఫోల్డ్లో అయితే నాకు తెలిసిన ప్రకారం అయితే ఫోల్డ్ చేశాను. కొంచెం అటు ఇటుగానే వచ్చింది. అయితే నాకు తెలిసి నేను చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే పిండి కొంచెం పల్చన అయిందనమాట. మేబీ దానివల్ల కూడా కొంచెం అటు ఇటుగా అయింది. ఇంకా అవి క్లోజ్ చేశాక పైన అయితే పాలుతో అలా బ్రష్తో అప్లై చేస్తున్నాను. పాల బదులు ఎగ్ బ్యాటర్ని కూడా అప్లై చేయొచ్చంట. ఇంకా నేనైతే పాలే అప్లై చేసానులేండి పైన. మనకేంటంటే కలర్ కోసం అనమాట, కొంచెం బ్రౌన్ కలర్ వస్తే లుక్ వైజ్ అది బాగుంటుంది కదా. సో ఇంకా దానికోసం ఇంకా అవన్నీ కూడా ముందే ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. 180 degreesలో ప్రీహీట్ చేశాను 10 minutesకి. అయితే 200లో చేయాల్సిందేమో, నెక్స్ట్ దానికి మాత్రం 200 చేశాను. సో అది ఫాస్ట్గా అయింది కూడా. సో ఇంకా 180 degreesలో ప్రీహీట్ చేసుకున్నాక ఇవి పెట్టేసి ఒక 30 minutes పాటు అయితే బేక్ చేశాను. మధ్యలో ఒక రౌండ్ స్టాప్ చేసి బటర్ అది అప్లై చేశాను అనమాట పైన అవుటర్ పార్ట్కి అంతా. ఇంకా ఫస్ట్ అయితే ఒక 4 పెట్టాను, ఎలా వస్తాయో చూద్దాము అని చెప్పి. అదే చెప్పాను కదా, లేయర్స్గా రాలేదు కానీ బట్ టేస్ట్ మాత్రం బాగుంది. నేను ఇంకొక 10, 12, 15 టైమ్స్ అలా ఫోల్డ్ చేసి ఉంటే మాత్రం బాగా వచ్చాయి. అయితే నేను కట్ చేసింది కూడా ప్రాపర్గా కట్ చేయలేదు. అవుటర్ పార్ట్ కట్ చేశాను కదా షీట్స్ తయారు చేయడానికి, అది ప్రాపర్గా కట్ చేసి ఉంటే లేయర్స్ అన్నీ కనిపించేవి. నేను జస్ట్ పైన ఎడ్జెస్ కట్ చేశాను అనమాట. ఆ లేయర్స్ కనిపించే వరకు ఉన్నది కట్ చేయాలి. సో అదొక మిస్టేక్. సో ఇందులో నేను చాలా అబ్జర్వ్ చేశాను, చాలా రియలైజ్ అయ్యాను. సో నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా వస్తుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం చేసింది కూడా మీతో షేర్ చేస్తాను తప్పకుండా. చూస్తున్నారు కదా, అది బేక్ అవటం మాత్రం చక్కగా బేక్ అయ్యాయి. ఒక్కటే ఏంటంటే మనకు అంత పఫీ లేయర్స్ రాలేదనమాట. టేస్ట్ అది కూడా బాగుంది. ఓకే, సాటిస్ఫైడ్. ఫస్ట్ అటెంప్ట్ చక్కగా వచ్చింది. ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇంకా స్నాక్స్కి అయితే చక్కగా పఫ్స్ తినేసాం. నలుగురికి 2 వచ్చాయి. టమ్మీ ఫుల్ అయిపోయింది. సూపర్ బంగారం. బాగున్నాయా? వెరీ నైస్, ఎంజాయ్. ఉండాలి. బాగుంది అన్న, సూపర్. తాగు. బాగుంది తల్లి, తాగు. కొంచెం సాల్ట్ పట్టేది, ఇంకా కారంగా ఉందా? ఇంకా డిన్నర్కి అయితే పిల్లలు ఏం వద్దన్నారు. ఆ పఫ్స్ అవి చాలా హెవీగా ఉన్నాయి అని చెప్పి ఇంకా నేను మా వారు మాత్రం మార్నింగ్ కర్రీ ఉందన్నమాట, పన్నీర్ది, కొంచెం రైస్ ఉంది. సో ఇంకా జొన్న రొట్టెలు తెప్పించేసి ఇంకా మా వారు జొన్న రొట్టెలు తిన్నారు, నేను ఇంకా రైస్ తినేసాను. పిల్లలు మాత్రం మసాలా మజ్జిగ చేసుకున్నారు, వాళ్ళే చేశారు. ఇంకా అది తాగాలనిపించిందంట వాళ్ళకి. సో డిన్నర్కి అయితే వాళ్ళు అదే తీసుకున్నారనమాట. చూస్తున్నారు కదా, వర్షం అయితే స్టిల్ ఇంకా పడతానే ఉంది అట్లా. సో ఇంకా డిన్నర్ అయితే ఏం ప్రిపరేషన్ లేదనమాట, సింపుల్గా అయిపోయింది. మా పిల్లలు మాత్రం మసాలా మజ్జిగ చేసుకున్నారు అంతే.
40. అదే కదా మమ్మీ ఫోన్ 40 ఉండదేమో. ఎన్నావో డాడో 30,000 లోపు ఎత్తుతా. 40,000 50,000 లక్ష రూపాయలు ఏ ఫోన్ అయినా ఫీచర్స్ అవే. నా కెమెరా క్వాలిటీ కావాలి, డేటా స్టోరేజ్ ఎక్కువ ఉండాలి. 15,000 బ్రహ్మాండమైన ఫోన్ వస్తుంది. నా పాకెట్ మనీతో కొనుక్కుంటాను. అదే అనబోతున్నానే, అందుకే వాళ్ళు పాకెట్ మనీ దాస్తున్నారు ఆ ఫోన్ కోసమేనంట. ఇగో చిన్న సంజయ్ ఒక గుర్తుపెట్టుకో, నేను ఎంత పెద్ద ఫోన్ కొన్నా నీకన్నా పెద్ద ఫోన్ వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది. దట్ షుడ్ బి మైనస్. దాన్ని చూడంగానే అరే అది కొనుక్కోలేకపోయింది మనం. డాడీ ఆపు ఒక నిమిషం. నేను ఎప్పుడు పెద్ద ఫోన్ కావాలని అనుకోలేదు. నాకు కావాల్సిన సాటిస్ఫై అయితే చాలు. ఓకే, వెరీ గుడ్. యూ హ్యావ్ వెరీ గుడ్ క్లారిటీ. బడ్జెట్ ఒక 20,000 లో పెట్టుకో. ఏమైనా బడ్జెట్ ఏమన్నా చూడు. అంటే ఫస్ట్ 40 ఎందుకు నాన్న, నువ్వు బీటెక్ 40 అంటే 40 అని కాదు, మేబీ 30,000 కి మంచి ఫోన్ వచ్చింది అనుకున్నా. ఓకే సరే 25,000 లో పెరుగుతా. ఓకే, వెరీ గుడ్. ఇంకా 1 year, ఆఫ్టర్ 1 year. అవును అక్క, బీటెక్కి వెళ్ళేటప్పుడు ఫోన్ ఇప్పుడు ఎందుకు? అన్ని ఎక్కక ముందు నేను ఫీల్ అవుతుంది. విన్నారు కదండి మా ఫ్యామిలీ డిస్కషన్స్. చిన్నప్పుడేమో బెడ్ టైమ్ స్టోరీస్ అంటారు కదా, ఇంకా పెద్ద అయ్యాకేమో ఇలా ఏదో ఒక విషయం మీద చర్చలు జరుగుతూ ఉంటాయన్నమాట. అవి అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.